నేను జిఆర్ మహర్షి. పవన్ కళ్యాణ్ గారు అందరూ ఊహించినట్టుగానే ఆయన అభిమానులు కానీ జనసేన నాయకులు కానీ అందరూ అనుకున్నట్టుగా కోరుకున్నట్టుగా ఆయన గెలిచారు. ఆయన పార్టీ గెలిచింది. ఆయన ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా వచ్చారు. పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖలు నిర్వహించారు. అంతా బాగానే ఉంది. కానీ యాక్చువల్గా ఆయన ఏమిటంటే హోమ్ మినిస్టర్ అవుతారు అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, ఆయన అభిమానులు చాలామంది. అయితే ఆయన హోమ్ మినిస్టర్గా ఎందుకు బాధ్యతలు తీసుకోలేదు అంటే తనకు సినిమాలు పూర్తి చేయాల్సిన ఒక కార్యక్రమం, ఒక బాధ్యత ఉంది కాబట్టి ఆయన 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఓజీ ఏదో 10-20 రోజులు షూటింగ్ చేస్తే అయిపోతుందని, ఉస్తాద్ భగత్ సింగ్, ఇంకొకటి ఏదో హరిహర వీరమల్లు, ఈ 3 సినిమాలు పెండింగ్లో ఉన్నాయి. అవి చాలా రోజులుగా ఈయన రాజకీయాల్లో యాక్టివ్ అయిపోయి బిజీ అయిపోవడం వల్ల చాలా రోజులుగా అవి అలా పెండింగ్లోనే ఉంటూ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు వాటిని కంప్లీట్ చేయాల్సిన ఒక బాధ్యత ఆయన మీద ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఆయన నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇంతకాలం వెయిట్ చేసినందుకు ఒక ఫలితం ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్లో ఉన్నారంటే రాజకీయంగా కానీ ఆయన ఇమేజ్ కానీ ఆయన సెలబ్రిటీ హోదా కానీ ఒక రేంజ్లో ఉంది. కాబట్టి సినిమాలు అంటే ఓపెనింగ్స్ అనేటివి మామూలుగా ఉండవు. అసలు ఓపెనింగ్స్లోనే వాటికి పెట్టిన బడ్జెట్ అంతా కూడా ఒక వారం రోజులుగానే తిరిగి వచ్చేసి అంటే వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతాయి. కాబట్టి ఒక్క వారం రోజుల్లోనే ఆయన పెట్టిన డబ్బులన్నీ కూడా తిరిగి వచ్చేయడంతో పాటు అవి ఏమాత్రం బాగున్నా కూడా ఒక రేంజ్ హిట్ అవుతాయి. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా తెలుగుదేశం కోalition గవర్నమెంట్లో ఉన్నారు. ఆయనకి ఉన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా విపరీతమైన ఉత్సాహంతో ఉన్నారు మొన్న గెలుపు ఆనందంతో. కాబట్టి ఆయన సినిమాలు మామూలుగా ఆడవు, విపరీతమైన కలెక్షన్లు రాబడతాయని ఒక నమ్మకం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన సినిమాల్ని కంప్లీట్ చేయాలి. హోమ్ మినిస్టర్గా ఆయన తీసుకోకపోవడానికి బహుశా ఇది కూడా కారణం అయిండొచ్చు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ అనేది కత్తి మీద సాము లాంటిది. అంటే ఎప్పుడు ప్రతిపక్షాల దృష్టి కానీ మీడియా దృష్టి కానీ ఆ మంత్రి పైన ఉంటుంది. ఉదాహరణకి ఆయన ఒక షూటింగ్లో బిజీగా వారం రోజులు ఉన్నారనుకోండి, అదే సమయంలో లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఏదో ఒకటి జరిగింది ఆంధ్రప్రదేశ్లో, ఏదో అంటే సంఘటనలు మనం ఊహించలేము కదా, ఏమైనా జరగచ్చు. ఒక సీరియస్ సంఘటన ఏదైనా జరిగితే చూశారా, హోమ్ మినిస్టర్ గారు ప్రశాంతంగా సినిమా షూటింగ్లో ఉన్నారు. సినిమా షూటింగ్లో ఆయన బిజీగా ఉండడం వల్ల రాష్ట్రంలో అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, ఆయన చేతిలోనే లా అండ్ ఆర్డర్ ఉన్నప్పటికీ హోమ్ మినిస్టర్గా ఈయనకి అనవసరమైన చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. ఈయన కూల్గా ఉండడం వల్ల అదుపు తప్పింది, శాంతి భద్రతలు అదుపు తప్పాయనో లేదా ఏదో నేరాలు జరిగాయనో ఘోరాలు జరిగాయనో ఏదో ఒకటి ఒక సంఘటన అంటూ జరిగితే, కాబట్టి ఈ తలకాయ నొప్పంతా ఎందుకు ఊరికే కూల్గా అనేసి ఆయన, ఎందుకంటే గ్రామాల్లో ఏదైనా అభివృద్ధి చేయాలని, పేద ప్రజలకు ఏదైనా మేలు చేయాలని ఇంతకుముందంతా చెప్తూ వచ్చారు. కాబట్టి ఆయన ఏమిటంటే గ్రామీణాభివృద్ధి ఆ శాఖలు అవి తీసుకున్నారు. ఇప్పుడు ఏమిటంటే ఆయన ముందు ఈ మిగిలిన సినిమాలు అంటే ఈ 3 సినిమాలని కంప్లీట్ చేయాలి. అంటే ఇంతకు మునుపు సినిమా నటులు రాజకీయాల్లో అంటే ఎన్టీ రామారావు గారు కానీ ఎంజి రామచంద్రన్ గారు కానీ వాళ్ళు సీరియస్గా రాజకీయాల్లో పాల్గొన్నప్పటికీ వాళ్ళు ఉన్నప్పటి టైం వేరే. ఎందుకంటే రామారావు గారు సినిమాలు దాదాపుగా అన్నీ క్లోజ్ చేసేసి తన షూటింగ్లన్నీ ముగించేసి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని ప్రచారం చేసి అధికారంలోకి తెచ్చారు. ఆ తర్వాత ఎప్పుడో ఆయన మళ్ళీ చాలా టైం పట్టింది బ్రహ్మర్షి విశ్వామిత్ర అనే సినిమా తీయడానికి. మేజర్ చంద్రకాంత్ తీసేనాటికి ఆయన ప్రతిపక్ష నాయకుడిలో ప్రతిపక్షంలో ఉన్నారు, ఆయన గవర్నమెంట్ లేదు కాబట్టి ఇంక అప్పుడు అసలు సమస్య లేదు. ఎంజి రామచంద్రన్ గారికి కూడా ఇలా అంటే తాను రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నప్పుడు మళ్ళీ సినిమా షూటింగ్లకు వెళ్ళాల్సిన అవసరం రాలేదు ఆయనకు కూడా. ఇక శివాజీ గణేశన్ గారు ఉన్నా కూడా ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మిగతా ఎవరు కూడా అంటే చాలామంది సినిమాల్లో నుంచి మంత్రులైన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరు హీరో ఇమేజ్ ఉండి ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ సెలబ్రిటీలు కాదు వాళ్ళు ఎవరు. ఇప్పుడు నెపోలియన్ కానీ సురేష్ ప్రభు కానీ సురేష్ గోపి కానీ వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళెవరూ కూడా అంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అంత ఇమేజ్ ఉన్న నటులు కాదు. అందువల్ల ఇప్పుడు ఏమిటంటే ఈయన షూటింగ్కి ఎక్కడైనా అవుట్డోర్ అంటే ఏదో స్టూడియోల్లో ఎక్కడ ఇండోర్ జరిగితే ఓకే, కానీ ఇప్పుడు సినిమా షూటింగ్లన్నీ కూడా స్టూడియోల్లో జరిగే కాలం కాదు, అంతా బయట. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ అంటే ఎక్కడో చోట అవుట్డోర్లో చేయాల్సిన అవసరం వస్తే ఈయన వెళ్ళినప్పుడు ఈ సెక్యూరిటీ సమస్యలు, ఉప ముఖ్యమంత్రిగా ఈయన చూడడానికి ఎగబడే అభిమానులు, జనము, ఇదంతా కూడా చాలా కాంప్లికేటెడ్గా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన చాలా ప్లాన్డ్గా ఈ అంటే ఒకవైపు ఇప్పుడిప్పుడే రాజకీయాలు అంటే రాజకీయాల్లో ఆయన ఉండడం వేరు, బాధ్యతలు తీసుకోవడం వేరు. అయితే 10 సంవత్సరాలుగా జనసేన పార్టీ ఉన్నప్పటికీ ఆయన
అసెంబ్లీలో కానీ లేదా ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే ఒక పోస్టులో కానీ ఎప్పుడూ లేరు. ఇప్పుడు ఏమిటంటే ఆయన రాజకీయ నాయకుడుగా తానేమిటో నిరూపించుకోవాల్సిన అవసరం, సినిమా నటుడుగా ఎలా నిరూపించుకున్నారు ఆయన. ఆయన హీరోగా ఇమేజ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆయన కొత్తగా సినిమా హీరోగా వచ్చే ఇమేజ్ ఏం లేదు. కాకపోతే పొలిటీషియన్గా ఆయన ఎలా ఉంటారు, పొలిటీషియన్గా ఆయన ఎలా వ్యవహరిస్తారు, అంటే ఒక సమస్య కానీ ఒక ఆయన శాఖల్లో ఏ మేరకు పట్టు సాధిస్తారు, అంటే ఊరికే మినిస్టర్గా ఉండి ఏదో ఐఏఎస్ అధికారుల మీద ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారా, లేక తానే అవగాహన చేసుకుని అధ్యయనం చేసుకుని, ఎందుకంటే చాలా పెద్ద విషయాలు ఆయన తీసుకున్న గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ అనేది ఆంధ్రప్రదేశ్లో రూరల్ నియోజకవర్గాలు రూరల్ పీపుల్ విపరీతంగా ఉన్నారు కాబట్టి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం కాబట్టి పల్లెటూరి ప్రజలకు పల్లెల్లో పంచాయతీ శాఖలకు కానీ గ్రామాల్లో ఉన్న అభివృద్ధి కానీ ఆయన ఏమిటి తన ముద్ర ఎలా వేస్తారు. తాను పవన్ కళ్యాణ్గా రాజకీయాల్లోకి వచ్చి 10 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంతో ఇది ఒప్పందం సయోధ్య పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తన ముద్రను ఎలా వేయబోతున్నారు, తాను రాజకీయాల్లో ఎలా ఉండబోతున్నారు. అందరూ కూడా మీడియానే కాదు మొత్తం అందరూ కూడా ఆయన అభిమానులు కావచ్చు, ఆయన వ్యతిరేకులు కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉండేవాళ్ళు కూడా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈయన ఎలాంటి స్టెప్స్ వేస్తాడు, రేపు అసెంబ్లీలో ఏం మాట్లాడతాడు, రేపు ప్రతిపక్షాలు ఏదైనా విమర్శిస్తే దానికి కౌంటర్ ఎలా చేస్తాడు, తన శాఖలో ఉన్నటువంటి లొసుగులు లేదా వైఫల్యాలని ఎలా పరిష్కరిస్తాడు, ఆ శాఖల్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ఆయన ఎలా ఉంటారో, ఆయన ముద్ర ఏదైనా ఉంటుందా రాజకీయాల్లో కానీ ప్రభుత్వం మీద కానీ. పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇట్లా పేద ప్రజలకు ఇంత మంచి జరిగింది, ఇలా జరిగింది అని భవిష్యత్తులో కూడా చెప్పుకునే విధంగా ఆయన ముద్ర వేయబోతారా లేదా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నప్పుడు మధ్యలో ఈ 3 సినిమాలు ఆయన ఏదో ఒక టైంలో కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి ఈ 2 శాఖలు అంటే ఈ ఒకవైపు రాజకీయము ఒకవైపు సినిమా, ఈ రెండింటిని ఆయన ఎలా బ్యాలెన్స్ చేస్తారు, ఎలా సమన్వయం చేసుకొని ముందుకు వెళ్తారు అనేది అందరూ వేచి చూస్తున్నారు. మనం కూడా చూద్దాం ఎలా చేస్తారు ఆయన. థ్యాంక్ యూ.